చేస్తా సిస్టర్. వందనాలమ్మా. వందనాలమ్మా సిస్టర్. వందనాలు. కృపగలిగిన దేవా మా తండ్రి, నీ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు అని పిలిచే అర్హత నాకు మాకు దయచేశారు ప్రభు. ఇంకా అటువంటి ధన్యత లేని ప్రజలు మా ఆంధ్రప్రదేశ్ లో ప్రభు అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభు. వారికి కూడా నాయన ప్రభు అని పిలిచే హక్కు వారికి కూడా దయచేయండి. మీరు దయచేశారు కానీ వారు ఇంకా మీకు దూరంగా ఉంటుండగా వారు నిన్ను తెలుసుకునే కృప దయచేయండి తండ్రి. వారికి కూడా సువార్త అందింపబడినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని రక్షించటానికి మీ ప్రాణాన్ని ధారపోసావు కదా ప్రభా. ఆ ప్రేమ ప్రతి ఒక్కరూ గ్రహించే కృప దయచేయండి. ఎవరికి ఏ విధంగా ప్రభా నీ సువార్త అందించనై ఉన్నారో ఆ విధంగా సువార్త అందించి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. తండ్రి ఈ కాన్ఫరెన్స్ కాల్లో నాయన ప్రభా మీరు ప్రభా చేరవలసిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. త్వరపడి సమయానికి జాయిన్ అవ్వటానికి సహాయం చేయండి ప్రభా. పాటల్లో మీరు కృప చూపించండి. పాడేవారిని నీ ఆత్మతో నింపి పాడించండి ప్రభా. నీకు వందనములు, నీ స్తోత్రములు నాయన ప్రభా. బోధించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆత్మతో నింపబడి ఏ ఆత్మకు ఏ వాక్యము అవసరమై ఉన్నదో ప్రభా వాక్యాలతో నాయన నీ బిడ్డను సిద్ధపరిచి వాక్యము బోధించినట్లు కృప చూపించండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. మైకు ప్రభా వేస్తే తండ్రి స్పీకర్స్ ఫోన్లు అన్ని మంచిగా చేయగలిగేటట్లు నెట్వర్క్ కూడా మంచిగా పని చేయగలిగే కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సహాయం చేయండి. దీనికై ప్రయాస పడుతున్నాను ఆయన నీ దాసురాళ్ళందరినీ మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సిన ప్రతిఫలము, వారికి రావాల్సిన కృపా సహాయం వారికి మెండుగా కుటుంబాలకు దయచేయమని నీ సన్నిధిలో వేడుకొంచున్నాం ప్రభా. సహాయం చేయమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోమని ప్రార్థనలో పాటల్లో వాక్యములో మీరు సహాయం చేయమని మరి ఒకసారి జాయిన్ అవ్వాల్సిన ప్రతి బిడ్డ త్వరపడి జాయిన్ అవటానికి సహాయం చేయమని త్వరలో రానైనా యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. వందనాలు. విజయ సిస్టర్ ప్రార్థన చేసినందుకు వందనాలు. మరి ఇప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఒక పాట మన మధ్య ఉన్న ఎస్తే రూమా పాడతారు. ఎస్తే రూమా. మా వందనాలు మా అందరికి జూమ్ లో చేరు వచ్చిన అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న పాట పాడుకుందాం. అనురాధ గొంతున్నట్టుంది. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. నువ్వు వినిపిస్తుంది లేవు మా పాడు. సరే. ఒంటి గువను నేను నన్ను దాచుము, ఒంటి గువను నేను నీలో ఒదిగిపోనిమ్ము, ఒంటి గువను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువను నేను నీలో ఒదిగిపోనిమ్ము. అలుసైనాను అందరికి నలుసైనాను నా వారికి, అలుసైనాను అందరికి నలుసైనాను నా వారికి. గడచిపోవునా నా శృతి గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి, గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. ఒంటి గువను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువను నేను నీలో దిగిపోనిమ్ము. అలుసైనాను అందరికి నలుసైనాను నా వారికి, అలుసైనాను అందరికి నలుసైనాను నా వారికి. మారిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి, గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి.
తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నన్ను నడిపెను మెల్ల మెల్లగా తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నన్ను నడిపెను మెల్ల మెల్లగా తన గాయం నా కోసమే కదా ఈ గాయం యేసు కోసమే సదా తన గాయం నా కోసమే కదా ఈ గాయం యేసు కోసమే సదా ఒంటి గువ్వను నేను నన్ను దాచుము ఒంటి గువ్వను నేను నీలో దిగిపోనిమ్ము ఒంటి గువ్వను నేను నన్ను దాచుము ఒంటి గువ్వను నేను నీలో దిగిపోనిమ్ము అలుసైనాను అందరికి నలుసైనాను నా వారికి అలుసైనాను అందరికి నలుసైనాను నా వారికి గడచిపోయునా నా గతి మారిపోయినా నా స్థితి గడచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి ప్రేమించి వారు నన్ను ప్రేమించగా ప్రేమించిన నీ మనసు నీ ప్రేమించిన నీ నా మనసు గాయపరచగా ప్రేమించిన వారు ప్రేమించగా ప్రేమించిన నా మనసు గాయపరచగా కనురెప్పైనా కాయకుండినా కన్న తండ్రివై నన్ను విడవకుంటివే కనురెప్పైనా నన్ను కాయకుండినా కన్న తండ్రివై నన్ను విడవకుంటివే కన్న తండ్రివై నన్ను విడువకుంటివే ఒంటి గువ్వను నేను నన్ను దాచుము ఒంటి గువ్వను నేను నీలో దిగిపోనిమ్ము ఒంటి గువ్వను నేను నన్ను దాచుమా ఒంటి గువ్వను నేను నీలో దిగిపోనిమ్ము అలుసైనాను అందరికి నలుసైనాను నా వారికి అలుసైనాను అందరికి నలుసైనాను నా వారికి గడచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి గడచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి మీలాగా మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమున నీ ఉంటే చాలయా ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమున నీ ఉంటే చాలయా నా పక్షమున నీ ఉంటే చాలయా ఒంటి గువ్వను నేను నన్ను దాచుము ఒంటి గువ్వను నేను నీలో దిగిపోనిమ్ము ఒంటి గువ్వను నేను నన్ను దాచుము ఒంటి గువ్వను నేను నీలో దిగిపోనిమ్ము
హలుసైనాను అందరికి, నలుసైనాను నా వారికి, హలుసైనాను అందరికి, నలుసైనాను నా వారికి, గడచిపోయినా నా గతి, మారిపోనా నా స్థితి, గడచిపోయినా నా గతి, మారిపోయినా నా స్థితి, ఒంటి గువను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువను నేను నీలో ఒదిగిపోనిమ్ము, ఒంటి గువను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువను నేను నీలో ఒదిగిపోనిమ్ము. హల్లెలూయా. ఉమా, థ్యాంక్ యూ. చక్కటి పాట పాడింది. ఈ పాటను మొన్న స్త్రీల కూడికల్లో పాడినారు, చాలా చక్కగా పాడారు. నాకు అనిపిస్తుంది ఈ పాట రాసిన ఆయన అన్నిల నుంచి రక్షించబడినవాడు, అంటే క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కాదేమో. వాళ్ళకే అట్లా ఉంటుందన్నమాట. ఇంట్లో అందరూ ఒక రకంగా ఉంటే వీళ్ళు మాత్రమే ఒక రకంగా ఒంటిగా ఉండి వాళ్ళకందరికీ అలుసుగాను ఉంటారు, అసలు లెక్క చేయరెవరు. అంతవరకు ప్రేమించిన వాళ్ళు ఇంకప్పుడు ప్రేమించడం మానేస్తారు, ద్వేషిస్తారు. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఒక్కడే ఆదరిస్తాడు అనమాట. ఇంటి వాళ్ళు ఆదరించకపోయినా ఆదరించేవాడు దేవుడు ఒక్కడే. సో ఆ అర్థంతో చాలా చక్కగా రాశారు ఎవరో ఈ పాట. సో చక్కగా పాడినందుకు ఎస్తేరు మాకు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నామమ్మా. మరి ఇప్పుడు మన మధ్య ఉన్న మనోన్మనక్క మనకు వాక్యం అందిస్తారు. అక్క. వందనాలు సిస్టర్. వందనాలు అక్క. జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నానమ్మా. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే కేజీ సిస్టర్ కూడా ఈ దినం వాక్యం చెప్పమని ఈ అవకాశం ఇచ్చినందుకు కేజీ సిస్టర్ గారికి కూడా వందనాలు. జూమ్ లో చేరొచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో వాక్య ధ్యానం కోసం పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్లో నుంచి ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందామమ్మా. 6వ వచనం నుంచి చదువుతాను. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంత శుద్ధి కలుగ చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసితిని. ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపించకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షం లేని చోట ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయినను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్లు పంపించినట్టు మీ మీదికి తెగుళ్లు పంపించితిని. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములను ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గం చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించుతిని. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొరాలను బోర్ల దోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక, ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై
సిద్ధపడుడి. చదవబడిన వాక్య భాగం మన వినికిడిలో ఆశీర్వదించబడలాగన దీవించబడలాగన చిన్న ప్రార్థన చేస్తాను. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతికి యోగ్యుడా, స్తోత్రాలు 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 వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మేమందరం నైనా ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ ద్వారా సమకూర్చబడడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ స్టార్ట్ చేసి 4 years కంప్లీట్ చేసుకొని 5th year లో ప్రవేశపెట్టారు. మీకే మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గాస్పుల్ హాల్ అనంతపూర్ వారి ద్వారా నాయన ఈ రీతిగా సోదరులమైన మేము, బలహీన ఘటాలమైన మేము సమకూర్చబడటానికి మీ సన్నిధిలో నాయన వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి అందరూ నాయన సహవాసంగా చేరి ప్రభా వాక్యాన్ని నాయన వినటానికి, మా జీవితాలు అనుసరించటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. మరి గాస్పుల్ హాల్ సంఘ పెద్దలందరినీ దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన సోదరులు నాయన ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధగా నాయన మరి ఎలాంటి ఈ ఆటంకాలు లేకుండా ప్రభా కొనసాగించటానికి మీరు అనేక మంది సోదరులను బలపరిచారు, వాడుకుంటున్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. భారం బాధ్యత కలిగిన ఆయన ఈ జూమ్ లింక్ పంపిస్తున్నటువంటి సారా సిస్టర్ కుటుంబాన్ని విస్తారంగా దీవించండి. అలాగే నాయన అనుదినం ప్రభా మరి పాటలు పాడేవారిని, వాక్యం చెప్పేవారిని నియమిస్తూ ఎంతగానో నాయన ప్రయాసపడుతున్నాం. కెజా సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ప్రభా. సోదరికి కావాల్సిన మంచి ఆయుష్, ఆరోగ్య బలాలతో నింపండి ప్రభా. ఇంకా మీ పరిచర్యలో బలపరిచి వాడుకోండి నాయన. ప్రిసైడ్ చేస్తున్నటువంటి అనేక మంది సోదరులు ఈ దినం ప్రిసైడ్ చేస్తున్న అమృతవల్లి సిస్టర్ గారిని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్య బలాలతో నింపమని, ఈ రీతిగా పెద్దల్ని నాయన, పరిచారకుల్ని, ప్రతి ఒక్కరిని జూమ్ లో ఉన్నటువంటి గాస్పుల్ హాల్ సిస్టర్స్ అందరిని దీవించి ఆశీర్వదించి ఈ రీతిగా మేమందరం సహవాసాలు బలపడటానికి మీరు ఇచ్చిన కృపా సహాయం అంతటిని బట్టి మీకే మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది నేను జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు మాతో మాట్లాడమని మనవి చూసుకుంటున్న ఒక మనుషుడు మాట్లాడితే ప్రయోజనం ఉండదు నాయన. నిష్ప్రయోజక నిదాసురాల్ని ప్రభా, నాకు మాట్లాడటం చేత గాని దౌర్భాగ్యురాల్ని నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. అయ్యా ఈ సమయంలో మీ స్వరంగా, మీ బోరగా, మీ నోరుగా నన్ను వాడుకొని మీ మాట నా నోట ఉంచమని మనవి చేసుకుంటున్నాను ప్రభా. అపాత్రాన్ని, అయోగ్యురాన్ని ప్రభా, ఈ మాటలు పరిశుద్ధ లేఖనాలని వివరించటానికి, నేను శక్తి కలిగిన లేఖనాలను వివరించటానికి శక్తి లేని బలహీనరాన్ని ప్రభా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. ఈ సాయం సమయంలో మీరే మాతో మాట్లాడమని, మేమందరం నాయన ఆత్మీయంగా మేలు, దేవుని ఆశీర్వాదం పొందులాగను మీ కనికరం మా పై నుంచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఈ మనవులు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనురాలని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించి చూసినట్లయితే చాలా ఇశ్రాయేలీయుల పైన దేవుడు చాలా విపత్తులు లేదా చాలా ప్రమాదాలు వారి మీదకు పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కొన్ని కష్టాలు వాళ్ళ మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ వచనాలన్నింటిలో ఆ కష్టాలన్నీ చెబుతూ చివరిలో ఒక మాట చెబుతున్నాడు, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా వాక్కు అని 6వ వచనం చివరిలో చెప్పారు. అలాగే 8వ వచనం చివరిలో కూడా అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు అని చూస్తుంది. తర్వాత 9వ వచనం చివరిలో కూడా అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా వాక్కు. అలాగే 10వ వచనం చివర కూడా అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా వాక్కు. అలాగే 11వ వచనం చివరిలో కూడా అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా వాక్కు.
ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే కొన్ని ఇక్కట్లు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్ట పరిస్థితులు ఇశ్రాయేలీయుల మీదకి దేవుడు పంపించినట్టుగా చూస్తున్నాం. మొట్టమొదటి కష్టం ఏంటంటే, మీ పట్టణములన్నిటిలో నేను మీకు దంతశుద్ధి కలుగ చేసినను, మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేశానండి. మొట్టమొదటి ఆహారం లేకుండా చేశాను. ఆహారం లేకపోతే దంతాలు శుద్ధిగానే ఉంటాయి. మనం ఏదైనా తిని నోరు ఇదైతేనే కదా మనకు నోరు కొంచెం పాడవుతుంది. అప్పుడు మనం శుద్ధి చేసుకోవాల్సింది. వాళ్ళకి ఆహారమే లేదు, తినటానికే లేదు. తినటానికి ఆహారం లేకుండా చేశాడు. మొట్టమొదటిది కరువు పంపించాడు. ఆహారం లేని స్థితిని ఇశ్రాయేలీయులకు కలుగజేశాడు. ఎందుకు ఇలా అయిందా అని దేవుని తట్టు తిరగట్లేదు వాళ్ళు. అలాగే రెండోసారి నీళ్లు లేకుండా చేశాడు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనిషి బతకాలంటే కావాల్సిన మినిమం రిక్విజిటీస్ అంటారు కదా, అత్యవసర విషయాలన్నమాట. ఆహారం, నీరు, కట్టుకోవటానికి బట్ట, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అట్లా లేకుండా చేసినా గాని ఇశ్రాయేలీయులు దేవుని తట్టు తిరగటం లేదు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు. మూడో ఇబ్బంది ఏంటంటే, వాళ్ళు పండించుకున్న పంట అంతా తెగులు చేత, కాటుక చేత పాడు చేశాడు దేవుడు. గొంగళి పురుగులు వచ్చి ద్రాక్ష తోటలు, అంజూర పూలు, పళ్ళను తినేసే, అంటే వాళ్ళ సస్యం అంతా పాడైపోయింది. పండించుకున్న పంట అంతా నాశనమైంది. అయినా దేవుని తట్టు తిరగట్లేదు. మూడోది 10వ వచనంలో ఐగుప్తీయుల మీద పంపినట్లు తెగుళ్ళు పంపించి అక్కడ యవ్వనులను ఖడ్గం చేత హతమయ్యి దుర్గంధం వస్తున్నా, ఎంతో ఇబ్బంది పడుతున్నా, అయినా దేవుని తట్టు తిరగట్లేదు. అలాగే సొదొమ గొమొర్రా వాళ్ళకు వచ్చినట్లుగా బోర్ల దోసి నాశనం చేసిన దేవుని తట్టు తిరగట్లేదంట. అందుకని 12వ వచనంలో దేవుడు ఒక మాట అంటున్నాడు, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు. ఇక్కడ దేవుడు 5 రకాల ఉపద్రవాలు ఇశ్రాయేలీయుల మీద పంపిస్తున్నారు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. అంటే దేవుడు ఉద్దేశం ఇక్కడ ఏంటంటే, ఇశ్రాయేలీయులు దేవుని తట్టు కాకుండా వేరే తట్టు తిరిగి ఉన్నారనమాట. ఆయన తట్టు తిరగలేదు కాబట్టి దేవుడు 12వ వచనంలో ఏమంటున్నాడంటే, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును. అంటే దేవుడు ఏమైనా మనల్ని కష్టపెట్టేవాడా, శ్రమపరిచేవాడా? దేవునికి ఉన్న పేరు జాలి కలిగిన వాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయనకున్నంత దయ, ఆయనకున్నంత జాలి ఏ మానవుడికి కానీ ఎక్కడ మనం చూడం. ఆయన జాలి, ఆయన దయ, కరుణామయుడని ఆయనకి పేరు. అయితే ప్రభు ఏమంటున్నాడు, నేను మీకు ఇలాగే చేస్తాను. అంటే దేవుడు ఏమన్నా పంతాల మారోడా? కాదు. దేవుడు పంతాల మారివాడు కాదు. దేవుడు మనల్ని బాధపరిచేవాడు కాదు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనను కలుగ చేయడు. 31లో చూస్తే, ప్రభు సర్వకాలం విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అటు బాధ పెట్టినా ఆయన వెనకాల వెంటనే జాలి కనిపిస్తుంది. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనను కలుగ చేయడు. ఎవరిని బాధించేవాడు కాదు దేవుడు, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు దేవుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను ఇలాగే చేస్తాను మిమ్మల్ని, నేను ఇలాగే చేస్తాను. ఎందుకు అలా చేస్తానన్నాడు దేవుడు. ఈ సాయంకాల సమయంలో మనం ధ్యానం చేస్తాం. మన ప్రభువుని గురించి చూసినట్లయితే ఇదే విలాప వాక్యాలు 3:22లో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలం కాకున్న వారం. అసలు లెక్కలు చూసుకుంటే మనం ఎప్పుడో నిర్మూలం అయిపోవలసిన వాళ్ళం. మనం చేసే పనులకి, మనం చేసే తిరుగుబాట్లకి, మనం చేసే అవిధేయతలకి, మనం చేసే పొరపాట్లకి, పాపాలకి, మనం మాట్లాడే మాటలకి మనం ఎప్పుడో నిర్మూలం అయిపోవలసిన. కానీ మన ప్రభు ఎలాంటి వాడంట, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలం కాకుండా, ఆయనను అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది.
నిన్న నేను చేసిన పొరపాటుని దేవుడు మర్చిపోయి మరలా అయ్యో పాపం మన ఇబ్బంది పడుతుందని బాధ వాత్సల్యం వచ్చేస్తుందే గాని దేవుడికి ఆయన కఠినుడు కాదు. కఠినమైన స్వభావం సాతానుది. ఆయనకు అనుదినము నూతనంగా వాసన నిన్నటిది మర్చిపోతున్నాడు దేవుడు. ఎంత తిరుగుబాటు చేసుంటానో నేను దేవుడి మీద, ఎంత అసహ్యంగా ప్రవర్తించుంటానో దాన్ని వెంటనే మర్చిపోయి మరలా క్రొత్తగా నూతనంగా ఆయనకి అనుదినము వాత్సల్యత మన మీద పుడతా ఉంది. నిన్నటి పాపాన్ని గుర్తు పెట్టుకుంటే అసలు మన ముఖాలు కూడా చూడకూడదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయనకి మన పైన అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచుంది. ఆయన ఎంతైనా నీవు ఎంతైనా నమ్మదగినవాడు. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొంచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయాళుడు. అంటే మన దేవుడు దయగలవాడు, దయాళుడు, కృపగలవాడు. ఆయన వాత్సల్యత తెగక మన పైన నిలుస్తా ఉంది. ఆయన హృదయపూర్వకంగా ఎవరిని బాధ పెట్టేవాడు కాదు. ఆయన ఇబ్బంది పెట్టేదేవాడు కాదు. పంతాలు మన మీద ఉండవు ఆయనకి. ఆయన ఎంతో దయగలవాడు, ఎంతో కనికరం గలవాడు, కృపగల దేవుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి గొప్ప దేవుడు. అలాంటి దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులతో ఒక మాట అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక అంటున్నాడు. ఇలాగే ఎందుకు చేస్తాడు? ఎందుకు కష్టాలు పెడుతున్నాడు దేవుడు? ఎందుకు విపత్తులు తెచ్చి పెడుతున్నాడు? ఎందుకంటే ఆయన తట్టు తిరగాలని దేవుని ఉద్దేశం. అవునమ్మా, మనమందరం దేవుని తట్టు తిరగాలి. ఆయన మన సృష్టికర్త, మన పోషకుడు, మన స్నేహితుడు, మన సమస్తం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి మనం ఆయన తట్టు తిరగాలి గాని మనం ఆయన తింటూ అపవాది తట్టు ఉంటున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు చేసిన దోషం ఏంది, నేరం ఏందని చూసినట్లయితే ఒకసారి మనం ఇర్మియా గ్రంథం 44 అధ్యాయం చూద్దాం. ఇర్మియా గ్రంథం 44 అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహా సమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపం. మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చబోతున్నాం. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల్లోనూ చేసినట్లే ఆకాశరాణికి ధూపం వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఏలయనగా మేము అలాగ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికాము, మేము క్షేమముగానే ఇంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. మేము ఆకాశరాణికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గం చేతను క్షామం చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరాణికి ధూపం వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయుచున్నామా అని వారు చెప్పగా, ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లనెను: యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును, మీ పితరులను, మీ రాజులను, మీ అధిపతులను, దేశ ప్రజలను ధూపం వేసిన సంగతి యెహోవా జ్ఞాపకం చేసుకోలేదా? అదే కదా ఆయన మనస్సునకు వచ్చెను. యెహోవా మీకు దుష్టక్రియలను చూచి మీరు చేయి హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయాను గనుక నేడున్నట్టుగా మీ దేశము పాడుగాను, ఎడారిగాను, శాపాస్పదముగాను, నిర్జనముగాను ఆయన చేసెను. కాబట్టమ్మా ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే ఇశ్రాయేలీయులు చేస్తున్న పొరపాటు ఏందో అర్థం అవుతాం. విగ్రహారాధన చేస్తున్నారు. పైపెచ్చి విగ్రహారాధన చేస్తూ దేవుడు పంపిన ప్రవక్తతో ధైర్యంగా చెప్తున్నారు, నువ్వు చెప్పే మాట మేము అంగీకరించం, నువ్వు మాకేం చెప్పొద్దు, మేము మాత్రం ఆకాశరాణికి ధూపం వేస్తాము, బలులు అర్పిస్తాము, ఆమెకు పానార్పణలు అర్పిస్తాం. అలా చేస్తే వాళ్ళకి ఏమైందంట? సమృద్ధి ఆహారం సమృద్ధిగా దొరికిందంట, క్షేమంగా ఉన్నారంట, ఏ కేడు కలగలేదంట. దాన్ని మానేస్తే మేము అన్ని తక్కువైపోయాయి, మాకు ఖడ్గం చేత క్షామం చేత క్షీణిస్తా ఉన్నాం,
కాబట్టి మేము ఆకాశరాణికి ధూపము వేస్తాము, పానార్పణలు అర్పిస్తాము. ఏంది అసలు మేము ఆడవాళ్ళం ఒక్కటే చేస్తున్నాం అనుకుంటున్నారా? మా పురుషుల సెలవు లేకుండా మేము చేయట్లేదంటే ఆడ అందరూ చేస్తున్నారు అన్నమాట. పురుషులు స్త్రీలు భేదమే లేదు. పురుషుల సెలవు లేకుండానే మేము పిండి వంటలు చేసామా, ధూపాలు వేసామా, పానార్పణలు అర్పించామా, మేమందరం ఏకమయ్యే చేస్తున్నాము. మేము అలా చేయటం వల్ల మాకు సమృద్ధి కలిగింది, కొదవలు ఏమీ లేవు అని చెప్పారు. అప్పుడు ఇర్మియా చెప్పాడు, మీరు ఇలా చేసింది యెహోవాకి జ్ఞాపకం రాలేదనుకుంటున్నారా? ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నేడున్నట్టుగా మీ దేశం పాడుగాను, ఎడారిగాను, శాపాస్పదంగాను, నిర్జనంగాను ఆయన చేశారు. ఇది ఇశ్రాయేల్ చేస్తున్న పనమ్మ. అన్య దేవతల్ని, విగ్రహారాధనని వాళ్ళు చేస్తూ దేవుణ్ణి విడిచిపెట్టారు. అయితే దేవుడు జాలిగల దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, కృపామయుడు, దయాళుడు, కనికర సంపన్నుడు. కాబట్టి వాళ్ళు అలా నశించిపోవటం ఇష్టం లేక కొన్ని ఇబ్బందులు వాళ్ళకి కలిగిస్తేనన్నా నా వైపు చూస్తారు, నా తట్టు తిరుగుతారంటే 5 రకాల ఇబ్బందులు వాళ్ళకి కలుగు చేసిన వాళ్ళు దేవుని తట్టు తిరిగిన వారు కాదు. అదే దేవుడు బాధపడు. ఇశ్రాయేలీయులారా, నేను ఇలాగే చేస్తాను, మీరు నా తట్టు తిరిగేదాకా నా తట్టు త్రిప్పుకుంటా మిమ్మల్ని అని దేవుడు జాలిగల దేవుడు. మనం నశించిపోవటం ఇష్టం లేక అలా చేశాడు. ఈ చిత్రపటాన్ని చూసినప్పుడు మన జీవితాలు కూడా గుర్తొస్తాయేమో. మనకు వస్తున్న ఇబ్బందులు, మనకు వస్తున్న శ్రమలు, మనకు వస్తున్న కష్టాలు మనల్ని బాధపరచటానికి కాదు, మనల్ని నష్టపరచటానికి కాదు. దేవుని తట్టేమైనా పొరపాటున మనం జారిపోతున్నామేమో, తప్పిపోతున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఇజ్రాయేలీలు చేసినట్టు ఒకవేళ మనం ధూపాలు పానార్పణలు వేయకపోవచ్చు, కానీ దేవుని కంటే మిన్నగా దేన్నైతే ప్రేమిస్తాము అదే మన జీవితంలో మనకు ఒక విగ్రహం. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకి ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఒకసారి మనం వెంటనే ఎవరి తట్టు చూడాలంటే దేవుని తట్టు. ఇక్కడ దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం అదే అన్నమాట. ఇశ్రాయేలీయులకు ఒక ఇబ్బంది పంపించి నా తట్టు తిరుగుతారేమో అని చూస్తే మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, అయినను మీరు నా తట్టు తిరిగిన దేవుడు 5 సార్లు ఇక్కడ ఎంతో విచారంతో చెప్తున్నాడు. అయినా మీరు నా తట్టు తిరగట్లేదు. ఇశ్రాయేలీయులారా, మీరు నా తట్టు తిరగాలని నా ఉద్దేశం. దేవుడు పంతాలు కాదు, మనల్ని కష్టపెట్టేవాడు కాదు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఈసారైనా నా తట్టు తిరుగుతారు నా బిడ్డలు, ఈసారైనా తిరుగుతారు. అవునమ్మా, మనం ఎవరి తట్టు ఉంటున్నాం, మన వైఖరి ఎలా ఉంది, దేవుని ప్రేమిస్తున్నామా, లోకాన్ని ప్రేమిస్తున్నామా, అపవాది వెంట పడుతున్నామా, లోక ఆకర్షణలకు లొంగిపోయి లోకానికి మనం స్నేహితులం అవుతున్నామా కదా. ఈ లోక స్నేహము యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే ఒక కఠినమైన మాట సెలవిస్తా ఉన్నాడు యాకోబు భక్తుడు. ఏమంటే 4 యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. ఆ రోజు ఇశ్రాయేలీయులు అన్యదేవతలను ఆరాధించి, పూజించి, ధూపాలు వేసి, పానార్పణలు అర్పించి దేవునికి విరోధులైతే మనం చేస్తున్న పని ఏంటంటేనమ్మా, ఈ లోకముతో స్నేహం చేస్తున్నాం. అది దేవునికి వైరం అంట. దానికి దేవుడు ఈ లోక స్నేహం చేసే వాళ్ళని ఏమంటున్నా అంటే వ్యభిచారుణులారా అంటున్నాడు. అంటే దేవుణ్ణి విడిచి మనం లోకంతో స్నేహం చేస్తున్నాం. వ్యభిచారమే కదా అది. కాబట్టి వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదు వాడు ఏమవుతా అంటమ్మా, దేవునికి శత్రువు అవుతాడు. కాబట్టమ్మా, ఈ లోకాన్ని స్నేహిస్తున్నామేమో. దేమా యెహోలోకమును స్నేహించి తెస్సలోనికకి వెళ్ళిపోయాడంట. కాబట్టమ్మా, దేమా యెహోలోకాన్ని స్నేహించిన వాడుగా ఉన్నాడు. ఈ దినాలలో దేవుని బిడ్డలమైన మనం కూడా లోకాన్ని, దేవుణ్ణి, ఇద్దరిని ప్రేమిస్తూ సైడ్ బై సైడ్ పోతున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ లోకాన్ని స్నేహిస్తే వ్యభిచారిణులు అంటున్నారు, ఈ లోకం స్నేహిస్తే దేవునితో వైరం అంటున్నాడు, నాకు శత్రువులు అవుతారు అని చెప్పారు.
కాబట్టి మా లోకం స్నేహం అంటే ఏందండి? ఈ లోకంలో ఉన్నదంతా మనకు తెలుసు. 1 యోహాను పత్రిక 2:17 శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. 15 ఈ లోకమునైనను లోకంలో 1 యోహాను పత్రిక 2:15 ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కాబట్టి మా లోకం దాని ఆశ గతించిపోతుంది. లోక నటన గతించిపోయేది అని 1 కొరింథీయులో మనం చూస్తాం. అవును, గతించిపోతున్నది. కాబట్టి మా లోకాన్నైనా లోకంలో ఉన్న వాటినైనా మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. లోకంలో ఉన్నదంతా ఏంది అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇవేవి తండ్రి వలన పుట్టినవి కావు. ఈ మూడింటిని ప్రభు అపవాది శోధించగా ప్రభు జయించినట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు నేను కూడా వాటిని జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని వాటితో రాజీపడి ఈ లోక స్నేహాన్ని మనం చేయకూడదు. మనం ఎవరితో స్నేహం చేయాలి అంటే దేవుని బిడ్డల సహవాసం, దేవుని బిడ్డలతో స్నేహం అని చేయాలి. అట్టని లోకస్తులతో మాట్లాడొద్దని కాదు, కానీ వాళ్ళతో ఎక్కువగా సంబంధాలు మనం వారితో పెట్టుకోకూడదు. పరిచయం కలిగి ఉండొచ్చు, ఎందుకంటే మనం లోకంలోనే ఉంటున్నాం కదా. ఓడంట నీళ్లలోనే ఉంటదంట. నీళ్లు లేకపోతే అసలు ఓడ పనికిరాదు కదా. నేల మీద ఓడ ప్రయాణం చేయలేదు, నీళ్లలోనే అది ప్రయాణం చేయాలి. కానీ నీళ్లు ఏం రాకూడదు, ఓడ లోపలికి అలాగే మనం లోకంలోనే ఉండాలి, లోకంలోనే బ్రతకాలి. కానీ లోక స్నేహం మాత్రం మనం చేయకూడదు. లోకంతో మనం ఎక్కువగా అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు. అటాచ్మెంట్స్ అన్ని దేంతో ఉండాలంటే దేవుని సంఘము, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలతోటే మనము సహవాసం కలిగి ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితోనూ, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ, అలాగే దేవుని బిడ్డలతో సహవాసం మనం కలిగి ఉండాలి. కాబట్టి లోకంతో మనం స్నేహం చేసే వాళ్ళంగా ఉండకూడదు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అమ్మా, ఎలా ఉంది మన జీవితం? మనం కూడా ఇశ్రాయేలీలాగా దేవుని తట్టు కాక మన మనసులు మనం ఎత్తి పెడుతున్నాం. ఇక్కడ దేవుడు ఒక మాట చెబుతున్నాడు, మీ ఎడల నేను ఇలాగే చేస్తాను, నా తట్టు తిరిగే వరకు నేను త్రిప్పుకుంటాను అని చెప్తున్నాడు. అంతేగాని దేవుడికి మన మీద పంతాలు లేవు. మనల్ని శ్రమ పెట్టేవాడు కదా. హృదయపూర్వకంగా ఆయన ఎవరికి బాధ కానీ విచారాన్ని కలుగ చేయడని లేఖనాలు మనకు చెప్తా ఉన్నాయి. కాబట్టి అమ్మా, అవసరమును బట్టి, అందుకని 1 పేతురు పత్రికలో నానా విధములైన శోధనలు అవసరాన్ని బట్టే మనకు కలుగుతున్నాయి. కానీ అనవసరంగా దేవుడు మన మీదకి ఇబ్బందులు, ఇక్కట్లు, కష్టాలు, నష్టాలు పంపించేవాడు కాదు. కట్టమ్మా, ఈ వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు మనం ఎవరి తట్టు తిరుగున్నాం ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకున్నాం. నా జీవితం సంగతి నాకు తెలుసు, మీ జీవితాలు మీకు తెలుసు. కాబట్టి మన జీవితాలు ఎవరి తట్టు ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని తట్టు తిరిగే వారిగా ఉంది. మనం దేవునికి అభిముఖంగా ఉండకూడదు. దేవుని వైపు మన జీవితాలు ఉండాలి. దేవునితో సహవాసం, దేవునితో సాంగత్యం, దేవునితో స్నేహం కలిగి ఉండాలి. అంటే అక్క, మరి దేవుడు మనకు కనిపిస్తున్నాడా? ఎలా స్నేహం చేయగలం అంటే సంఘాన్ని మనం ప్రేమించినట్టు దేవుడు ప్రేమించినట్టు, దేవుడు సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. నువ్వు నేను కూడా సంఘంతోనే స్నేహం కలిగి ఉండాలి, సంఘంతోనే అటాచ్మెంట్ కలిగి ఉండాలి, సహవాసం చేయాలి. అందుకనే కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఆ దినం సమీపించటం మీరు చూచుకోలేదు. మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, ఒకరినొకరిని ఉరికొల్పుటకును ఆలోచించము అంటారు. కాబట్టి మనకు అటాచ్మెంట్ అంతా ఎవరితో ఉండాలంటే సంఘముతో ఉండాలి. సంఘమును మనం ప్రేమించేవారంగా, సంఘం దేవుని బిడ్డలతో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండటం మనం బలపడగలం, ప్రార్థనలో ఎదగలం, వాక్యంలో ఎదగలం, ఆత్మీయంగా
బలపడి స్థిరపడి దేవుని కొరకు సాక్షులుగా ఉండగలం, ఆత్మను సంపాదించగలం, పరిచర్య చేయగలం. ఇవన్నీ చేయాలి అంటే నువ్వు నేను సంఘంతో అంటుకట్టబడిన వారిగా ఉండాలి కదా. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, మనం దేవునిలో ఉంటే గాని ఫలింపము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15:4. దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేము అనుకుంటాం, కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోవాలి, లోకం చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు, అవి చేయొచ్చు ఇవి చేయొచ్చు అంటూ లోకంలో ఉండాలని కోరుకుంటే మనం ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయ. కాబట్టి మా ఇశ్రాయేలీయులారా, ఇదే యెహోవా వాక్కు, నేను మీ ఎడల ఇలాగే చేయదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అని. అవును, మనం దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపడాలి, దేవుని తట్టు తిరగాలి, దేవుని సన్నిధిని కనబడటకు సిద్ధపడమంటున్నాను. దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపడేది ఏముంది? మనం చర్చికి రోజు వెళ్తున్నాం, నియామక కూడికలకు వెళ్తున్నాం, ఇంకా దేవుని కార్యాల్లో నేను కొనసాగుతున్నాం కదా. ఇంకా దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపడేది ఏంటి అని అనుకుంటాను. దేవుని సన్నిధిలో కనబడాలంటే సిద్ధపాటు ఉండాలి. ఏదైనా ప్రయాణం చేయాలంటే భలే సిద్ధపాటు ఉంటుంది కదమ్మా. ఆడవాళ్ళం మనకు బాగా సిద్ధపడటం భలే తెలుసు. సరే, ఫ్లైట్లో వెళ్ళాలి అంటే మన పిల్లలు చదువుకోవటానికి ఫ్లైట్స్లో ఫారిన్ కంట్రీస్కి వెళ్తా ఉన్నారు ఈ దినాల్లో. ఎక్కువగా పీజీలు అయిపోయినాక ఎంఎస్ చేయటానికని వెళ్తా ఉన్నారు. మరి ఇలా వెళుతున్నప్పుడు అక్కడ ప్రతి ఒక్కళ్ళకి మరి అక్కడ కొన్ని వస్తువులు కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి అన్ని ఇక్కడ నుంచి కొన్ని తీసి పంపిస్తా ఉన్నారు ఈ దినాల్లో. కుక్కర్లు, గిన్నెలు అవి ఇవి కూడా తీసి పంపిస్తూ కొంచెం వంట నేర్పించి మా పిల్లలకు కూడా పంపిస్తుంటా ఉన్నారు. అలా పంపించాలి అంటే అక్కడికి వెళ్ళాక ఒక్కొక్కరికి కొంత వెయిట్ మాత్రమే ఉంటుంది. ఆ వస్తువులు అక్కడ వాళ్ళు వెయిట్ చూసి ఆ కార్గోలో ఫ్లైట్స్లో పంపిస్తూ ఉంటారు కదా. అలా మనం మన లెక్కకు మించి ఎక్కువ తీసుకెళ్ళాము అనుకోండి, వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తారు, తీసి మనకి ఇచ్చేస్తూ ఉంటారు. కొన్ని ఏం చేస్తారంటే వాళ్ళు కొంతమంది ఇష్టపడకుండా ఎట్టాగైనా పంపించాలండి, అది లేకపోతే మా వాడు బతకలేడు, అది కావాలంటూ మనం బార్గెన్ చేస్తూ ఉంటే వాళ్ళే తీసి బయటపడేస్తూ ఉంటారు. మనం కోరుకున్నట్టు కుదరదు. వాళ్ళు మనకిచ్చిన ఎన్ని కేజీలు తీసుకెళ్ళాలంటారో అవే తీసుకెళ్ళాలి, లేకపోతే వాడు నిర్దాక్షిణ్యంగా బయటపడేస్తాడు. మన చేతికే ఇస్తాడు, వెనక్కి తీసుకెళ్ళండి అని ఇస్తాడు. మనం ఏమైనా బార్గెనింగ్లు చేస్తూ ఉంటే తీసి పక్కన అవతల పడేస్తాడు. వీలు కాదు, ఎందుకంటే ఫ్లైట్లో పైగా వెళ్ళాలి కాబట్టి పరిమితి మించిన వెయిట్ తీసుకెళ్ళవు విమానాలు. అలాగే అమ్మా, నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో కనబడాలి అంటే తీసివేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవన్నీ పెట్టుకొని నేను దేవుళ్ళలో ఉంటాను అంటే కుదిరే పని కాదు. దేవుని సన్నిధిలో కనబడటం వీలు కాదు. అవన్నీ ఏంటో కొన్ని దినం చూద్దాం. మార్కు సువార్త 7:21 చూస్తే, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పింది. కాబట్టి ఇవంట చెడ్డవంటము. 13 రకాలైన లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు మన హృదయంలోనే పెట్టుకొని దేవునితో స్నేహం, దేవునితో సాంగత్యం, దేవునితో సహవాసం చేయాలంటే ఆ ఫ్లైట్లో వాడు మన వెయిట్కి మించి ఎక్కువ ఇస్తే ఎట్ట తీసి ఇసిరి కొడతాడో దేవుడు కూడా మనల్ని ఇష్టపడడు. కాబట్టి ఇవన్నీ మనం తీసేసుకోవాలి లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుంచి కదా. అందుకనే ఇర్మియా 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమే, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అవునమ్మా, మన హృదయం అన్నిటికంటే మోసకరమే. మనల్ని మోసం చేసేది మొట్టమొదటి ఎవరంటే హృదయమే, అన్నిటికంటే మోసకరమే.
ఇది ఘోరమైన వ్యాధి కలిగింది. అంటే మా వ్యాధిని మనం తీసేసుకోవాలి, ఆ మోసాన్ని మనం తీసేసుకోవాలి. మన హృదయంలో నుంచి ఏమేమి వస్తాయో 13 రకాలైన చెడ్డ లక్షణాలు చెప్పాడు. దురాలోచనలట, జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు. సరే, నమ్ముకున్న మన దగ్గర జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు ఉండవు, కానీ దురాలోచనలు, లోభాలు, చెడుతనము, కృత్రిమము, కామ వికారం కూడా ఉండదులేండి. మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం. ఈ లక్షణాలు మన హృదయంలో ఉండి దేవుని సన్నిధిలో కనబడాలి అంటే కుదిరే పని కాదు కదా. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అమ్మా, దేవుణ్ణి చూడాలి అంటే ఒకటే ఒకటి కదా. మన కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్తాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారంట. శుద్ధిగా ఉండాలి హృదయం. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే దేవుని చూడాలి అంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే మనలో ఇవేవి ఉండకూడదు. ఏ దురాలోచన, ఏ కృత్రిమము, ఏ మత్సరము, ఏ దేవదూషణ, లోభము, ఇవేవి ఉండకూడదు. శుద్ధి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే మన వల్ల కాదు. ఏ సబ్బు, ఏ క్షారం కుదరదు, కానీ యేసు రక్తమే ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాం. అనుదినం మనం శుభ్రపరచుకోవాలమ్మా. ఈ దురాలోచనలు అనేవి మనం బతికినంత కాలం ఉంటాయంట కదా. సమాధిలో పెట్టే వరకు ఉండే పాపాలు కొన్ని ఉంటాయంట. కాబట్టి వాటిని మనం ఏం చేసుకోవాలమ్మా? శుద్ధిపరచుకోవాలి, వీటిని తీసేసుకోవాలి. ఈ చెడ్డవన్నీ లోపల నుంచే వచ్చి మనుష్యుని అపవిత్రపరుస్తుంది. కాబట్టి ఈ అపవిత్రత ఉంటే ప్రభు దగ్గరికి, ఆయన సన్నిధికి మనం వెళ్ళలేం. అలా అపవిత్రత కలిగి ఉండి మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన కూడా దేవుడు అంగీకరించడు. అందుకే మనం సిద్ధపాటు దినం శనివారం ప్రభు సన్నిధిలో మన లోపాలు, మన పొరపాట్లు ఇవన్నీ ఒప్పుకొని మనం ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు అంగీకరించే యథార్థమైన ఆరాధన. నన్ను ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో యథార్థమైన ఆరాధన ఆరాధించే వాళ్ళు కావాలి నాకు అంటున్నాడు. ఈ చెడుగులేవి హృదయంలో లేకుండా యథార్థ హృదయంతో దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇవి తీసి పారవేస్తున్నామా, ఇంకా వాటిని అట్టే పెట్టుకుంటూ ఉన్నాము? ఒకసారి పరిశీలన చేసుకున్నాం. చాలాసార్లు వాటిని అట్టే పెట్టుకుంటా ఉంటాం. పెట్టుకోవటం వల్ల అవి మనకి హాని కలుగు చేస్తాయే కానీ వాటిని మనం ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి. హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. అప్పుడే మనం దేవుని సన్నిధికి వెళ్ళగలం, దేవుని చూడగలం, దేవునికి ఇష్టలుగా ఉండగలం. ఆ తర్వాత మనం నమ్ముకున్న మనలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముకున్న వాళ్ళు కాబట్టి అమ్మ, నమ్ముకున్న వాళ్ళకే నేను చెబుతున్నాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించి చూస్తే 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా? 4వ వచనంలో చూస్తే, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులు అయిన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించుతుంది. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయ దేవునిలోనే గాని నాటు వానిలోనైనాను నీళ్లు పోయే వానిలోనైనా ఏమీయూ లేదు. కాబట్టమ్మా, ఇక్కడ మనం చూస్తే కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎలా ఉన్నారంట? అసూయ కలహాలు కలిగి ఉన్నారంట. అవునమ్మా, దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండే చెడు ఇవే అనమాట, చెడ్డ లక్షణాలు. ఘోరమైన నేరాలు మనం ఏం చేయం, కానీ ఇలాంటివి మనం అసూయ కలహాలు మన హృదయాలలో పెట్టుకొని ఉంటాం. అలా పెట్టుకుంటే మనం ఏ సంబంధులైన విశ్వాసం అవుతాం? శరీర సంబంధులైన విశ్వాసం. ఆ తర్వాత సంఘాలలో పౌలు వాడను, అపోల్లో వాడనని చెప్పుకుంటా ఉన్నారంట. అపోస్తుడైన పౌలు చాలా క్లియర్ గా చెప్పాడు, పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? పరిచారకులే కదా వీళ్ళందరూ. దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున, మనకిచ్చిన కృపావరాల చొప్పున మనం పనిచేస్తా ఉన్నాం.
అంతేగాని పౌలు వాళ్ళం, అపోల్లో వాళ్ళం, బర్నబా వాళ్ళం అంటూ సంఘాల్లో ఆది సంఘం నుంచే ప్రారంభమైంది, నేటికి కొనసాగుతా ఉంది. సంఘ పెద్దలుంటే ఇద్దరుంటే ముగ్గురు తట్టు కొంతమంది చేరుతా ఉన్నారు. అది ఒక రకంగా గ్రూపిజం అవుతా ఉంది సంఘాలలో కూడా. పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? పౌలు అంటున్నాడు, నేను పరిచారకుడిని, అపోల్లో పరిచారకుడిని. నేను నాటాను, అపోల్లో నీరు పోసాడు. వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడు. నాటేవాళ్ళు ఏం లేదు, నీరు పోసేవాళ్ళు ఏం లేదు. వృద్ధి కలుగ చేసిన దేవుడిలోనే సమస్తం ఉంది అని చెబుతున్నాను. అవునమ్మా, ఇలాంటి పద్ధతులు మనం కలిగి ఉండకూడదు. వాళ్ళ గ్రూప్ అని, వీళ్ళ గ్రూప్ అని, ఈ కులం అని, ఆ కులం అని నమ్ముకున్న మనం చాలా తప్పిపోతూ ఉన్నాం. మనమేమో నమ్ముకున్నామని చెబుతూ ఉన్నాము, కానీ ఇలా హృదయాలలో కలిగి ఉండటం ద్వారా ఎంతో తప్పిపోయిన వారిగా మనం ఉంటాము. మనం అలా ఉండకూడదు. శరీర సంబంధమైన విశ్వాసం అవుతాం. మనం తీసేసుకోవాల్సిన వాటిని తీసేసుకోవాలి. అందరినీ సమంగా ఎంచుకోవాలి. పెద్దలను సన్మానించాలి, గౌరవించాలి, వారికి లోబడాలి, వాళ్ళ మాదిరిని మనం అనుసరించాలి. అంతేగాని వాళ్ళ పక్షంగా చేరటం, వీళ్ళ పక్షంగా చేరటం, ఈ గ్రూప్ అనుకోవటం, ఆ గ్రూప్ అనుకోవటం దేవుని బిడ్డలమైన మనకి సరిపోయింది కాదు. అందరం పరిచర్య చేసేవాళ్ళం, అందరం పరిచారకులు. పౌలు వాడని, అపోల్లో వాడని మీరు అనకూడదు అని అపోస్తుడైన పౌలు క్లియర్గా చెప్పారు. అందరం పరిచారకులమే. దేవుడి పైన మన గమనం ఉండాలి. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన పందెంలో ఓపికతో పరిగెత్తాలి, కానీ మనుషుల్ని చూసి మనం డైవర్ట్ అయిపోయేసి మనం దేవుని ఆజ్ఞలను అతిక్రమించే వాళ్ళంగా ఉండకూడదు. మన యేసు వైపు చూచుచు మన పయనం సాగించాలి. కాబట్టి మనం తీసివేసుకోవాల్సిన వాటిని తీసేసుకుంటే కానీ దేవుని సన్నిధికి మనము కనబడలేం. అలా మనం కనబడితే దేవుడు మనల్ని అంగీకరించడు. ఇవన్నీ హృదయంలో ఉండకూడని పెట్టుకొని మనం ఇంకా కొనసాగుతూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే మనకే నష్టం కదా. ఆరాధన చేసేటప్పుడు మన హృదయాలు యథార్థంగా ఉండాలి, శుద్ధి కలిగి ఉండాలి. యథార్థమైన ఆరాధన ఆరాధించాలి, వ్యర్థమైన ఆరాధన ఆరాధించే వాళ్ళు కూడదు. అసూయ, కలహాలు మన హృదయంలో అలాగే పెట్టుకొని ఉంటే, అలా పెట్టుకొని మనం ఆరాధన చేయటం వలన, అందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు, కొందరు నిద్రించుచున్నారు. కాబట్టి మనం ఆరాధన చేసేటప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవునికి ఇష్టం కాని ప్రతి కార్యాన్ని తీసి మనం పారవేయాలి. వాటిని హృదయంలో కొంత శేషం ఉంచుకుంటే అది మల్టిప్లై అయ్యి అది బలమైంది అయిపోయి మనల్ని దేవునికి దూరం చేస్తాయి. కాబట్టి వాటన్నింటినీ మనం తీసి పారవేయాలి. గలతీ పత్రికలో కూడా కొన్నిటిని మనం తీసివేయవలసిన వాటిని చూస్తామమ్మా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇక్కడ కూడా మనం జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం అవి ఉండవు, కానీ ద్వేషం దగ్గర నుంచి మన హృదయాలలో ఉంటాయి. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, ఈ చెడ్డ లక్షణాలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు తీసి పారవేయాలి. సాతానుడు ప్రవేశపెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాటిని ఎప్పటికప్పుడు దేవుని వాక్యం ద్వారా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఆయన రక్తంతో మనల్ని పవిత్రపరచుకుంటూ ఉండాలి కదా. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసేవాడు. అంటే ప్రభు దగ్గర మనం అన్ని ఒప్పుకోవాలి. అసూయలు, ద్వేషాలు, కక్షలు, క్రోధాలు ఇవి మన దగ్గర ఉండకూడదు. అందుకనే మనం సిద్ధపడుతూ ఉండాలి. వారం అంతా కూడా మనల్ని మనం శుచిపరచుకోవాలి, మన హృదయాలు శుద్ధిగా ఉంచుకోవాలి. అవి ప్రవేశించడం ద్వారా మనం అపవిత్రులం అయిపోతాం. దేవునికి మన ఆరాధన ఆగ్రాణించడు. పవిత్రమైన నోవహు ఓడలో నుంచి బయటికి రాగానే పవిత్ర పక్షులు, పశువులు, వాటన్నింటిలోని పవిత్రమైన వాటిని దేవునికి దహన బలిగా అర్పించాడు. ఆయన దాన్ని ఇష్టంగా ఆగ్రాణించినట్టుగా
సువాసనగా ఆయన ఆగ్రానించినట్టుగా చూస్తుంది. నీ ఆరాధన నా ఆరాధన దేవుడు ఆగ్రానించాలంటే ద్వేషాలు, కక్షలు, క్రోధాలు, అల్లరి, అసూయలు, మత్సరాలతోటి నువ్వు నేను ఆరాధన చేస్తే దేవుడు ఆ ఆరాధనను అంగీకరించేవాడుగా ఉండడు. కాబట్టి పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన పెదవులతో మనం దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ఘనపరిచి ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో కూడా 31వ వచనంలో కొన్ని ఉన్నాయి చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించుడి. వీటన్నిటిని మనం విసర్జించాలమ్మా. ఎవరి మీదన్నా కోపపడితే అంట, ఇదే అధ్యాయంలో కదా మనం చూస్తాము, 26వ వచనం 4:26 ఎఫెసీ పత్రిక 4:26 కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచియుండా కూడదు, అపవాదికి చోటియకుడి అని రాశారు. కాబట్టి మనుషులం కాబట్టి కోపతాపాలు వస్తూ ఉంటాయి. అయితే కోపపడుడి గాని పాపం చేయొద్దా. ఏది పాపం అంటే కోపం నిలిచి ఉండటమే పాపం. సూర్యుడు అస్తమించే లోపల మనం ఆ కోపం తీసేసుకోవాలి. ఇంకా మరలా అది మనసులో పెట్టుకొని అది మనం హృదయంలో కాపురం చేయకూడదంట. కాపురం చేస్తే రాత్రి ఉంటే ఏమవుతుందంటే తెల్లవారు అది ద్వేషంగా, కక్షగా, క్రోధంగా మారుతుంది. అంటే కోపం చిన్న కోపమేలే, అదేముందిలే, వాళ్ళు తప్పు చేస్తే గమ్మునే ఉంటే ఎట్లయినా కోపడిందంటూ ఏమైందిలే, నన్ను ఇట్ట అంటారా, నన్ను అట్ట అంటారా అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ కోపం సూర్యుడు అస్తమించే లోపల మనం దాన్ని మర్చిపోవాలంట. అవునమ్మా, దేవుని బిడ్డలమైన మనం మర్చిపోవాలి. వాటిని మనసులో పెట్టుకోకూడదు. అలా మాటలు మనసులో పెట్టుకోవటం వలన ఏమవుతుందంటే అది ద్వేషంగా, కక్షగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి కోపం అనేది కూడా పాపమే. అందుకనే 31వ వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడు. అవునమ్మా, మనం ఒకరినొకరు క్షమించుకోవాలి. కానీ కోపాలని, ద్వేషాలని మనసులో పెట్టుకొని మనం వాటిని అభివృద్ధి చేసుకోకూడదు, హృదయంలో నుంచి తీసేసుకోవాలి. అందుకని కొలస్సీ పత్రిక 3:12 చదువుతాడు. 3:13 ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకునిన ఎడల, అంటే హాని చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అనుకునిన ఎడల ఏం చేయాలంటే ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు. సహించి క్షమిస్తూ పోవాల్సిందే. ప్రభు మిమ్మల్ని క్షమించలాగన మీరును క్షమించు. అందుకనే పాపం పేతురుకు బాధేసి, ప్రభు అసలు ఎన్నిసార్లు క్షమించాలయ్యా ఒకరిని, నువ్వేమో క్షమించు అంటున్నావు, వాళ్ళేమో మమ్మల్ని వచ్చి తిడుతున్నారు, కొడుతున్నారు, మా మీద దాడి చేస్తున్నారు, ఇన్ని పనులు జరుగుతా ఉంటే క్షమిస్తూ పోతుంటే తన్నించుకోవాల్సి వస్తా ఉంది, అసలు ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని అడిగాడు. మనకి పేతురు అన్నిటికీ మంచి మోడల్. అడిగితే అప్పుడు చెప్పాడు దేవుడు 70 ఏళ్ల మార్ల మట్టుకు అని చెప్పాడు. అంటే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. కాబట్టి 70 అనేది మనకు పెట్టిన లిమిట్. కాబట్టి బతికున్న నాళ్ళు క్షమించు పేతురు అని చెప్పి పంపించాడు దేవుడు. కాబట్టి మనం హాని చేసినని ఒకవేళ అనుకుంటే చేస్తుంటారు కూడా చాలా పర్యాయాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒకరినొకరు క్షమించచ్చు. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగిన మీరు కూడా క్షమించండి, సహించుకోండి అని చెప్పి. కాబట్టి ఇవన్నీ మనం కలిగి ఉంటేనే ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఇప్పుడు రై అంటే ఏదో రెడీ అయ్యి మంచి చీర కట్టుకొని బాగా డ్రెస్ చేసుకొని బాగా డెకరేట్ అయ్యి వెళుతున్నాం, కానీ బయట బాహ్య అలంకరణలు కాదు, కానీ హృదయ శుద్ధి చేసుకొని దేవుని సన్నిధిలో కనబడాలి. అందుకని ఇశ్రాయేలును దేవుని సన్నిధిని కనబట్టకు సిద్ధపడు అంటున్నాడు. అవునమ్మా, మనం సిద్ధపడి ఆరాధన చేయాలి. ఆషామాషికి ఎట్టబడితే అట్లా ఆరాధన చేయకూడదు. కొలస్సీ పత్రికలో కూడా ఇంకొన్ని తీసేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నింటినీ విసర్జించు. అవునమ్మా, కొందరు బూతులు మాట్లాడే అలవాటు ఉంటుంది.
నమ్ముకున్నాక కూడా వాటిని కొనసాగించకూడదు. తప్పనిసరిగా వాటిని విసర్జించాలి. కోపం అనేది మంచి పాపంగా మనం చూస్తా ఉన్నాం ప్రతి చోట. కాబట్టి కోపం కూడా తీసివేసుకోవాలి. చాలా పర్యాయాలు మనం కోపపడతా ఉంటాం, అదేం తప్పు కాదులే అని భావిస్తున్నాం. అటు కోపం కూడా ఒక పాపమే, అది లేకుండా చూసుకోవాలి. 1 పేతురు పత్రికలో కూడా 2వ అధ్యాయంలో ప్రభు దయాళుడని మీరు రుచి చూచి నెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటల్ని మాని అంటున్నారు. కాబట్టి ఇవన్నీ మనం మానుకోవాలి. ఏం మానుకోవాలి? వేషధారణ. వాళ్ళంటే కోపం ఉన్నా పైకి ప్రేమగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం కదా. వేషధారణ మనం కలిగి ఉండకూడదు. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని మనం క్రొత్తగా జన్మించిన శిశువుల్లాగా ఉండాలి. అంటే హృదయంలో శుద్ధిగా ఉండాలి. చెడ్డవేవి హృదయంలో ఉంచుకోకూడదు. ఇవన్నీ లేకుండా దేవుని సన్నిధిని నువ్వు నేను కనబడటానికి సిద్ధపడుతున్నామా? దేవుడు మనకి ఎన్నో తరుణాలు ఇస్తున్నాడమ్మా, ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మనము ఈ పాటికి చనిపోయి ఉంటే ఇలా సిద్ధపడటానికి వీలు కాదు. ఇవన్నీ లేకుండా మనల్ని మనం శుచిపరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. బాహ్య శుద్ధి, బాహ్య అలంకరణలు కాదు కానీ హృదయ శుద్ధి దేవుడు కోరుకుంటున్నాడు. హృదయం శుద్ధిగా ఉండాలి. అలా ఉంటేనే మనం దేవుణ్ణి చూడగలం, దేవుని సన్నిధిని కనబడగలం. అంతేకాకుండా రాకడ దినాల్లో ఉన్నటువంటి మనల్ని మనం శుభ్రపరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చివర్లో చూసినట్లయితే అమ్మా, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. కాబట్టి నమ్ముకున్న బిడ్డలమైన మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తన పవిత్రమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. పరపక్షమందు ఉండే వాళ్ళు కూడా వేలు పెట్టి చూపగలిగినంత పరిశుద్ధత నువ్వు నేను కాపాడుకోవాలి. కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలంట. అలాగే 14వ వచనంలో కూడా చూస్తే, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడు. అటు మా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఎందుకు ఎంతో జాగ్రత్త అన్నాడంటే అపవాది పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన పరిశుద్ధ ప్రవర్తనను పాడు చేయాలని, మన భక్తి లేకుండా చేయాలని వాడు కనిపెట్టుకున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు గర్జించు సింహం అని ఎవరిని మృంగుదుమా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వాడు అదే పనిలో ఉన్నాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త గలవారమై ఉండాల్సిన దినాల్లో ఉన్నాం. అంతేకాకుండా శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడాలి. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తున్నాం. రాకడ దినాల్లో ఉన్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడిపోతాము. అందుకనే కదా 1 కొరింథీ 10లో మనం చూస్తాం, తాను నిల్చున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అవునమ్మా, జాగ్రత్తగా చూసుకోవాల్సిన దినాలకు వచ్చాం. చాలా సులభంగా పడవేసే దినాల్లో మనం ఉన్నాం. వాడు ప్రతి ఒక్కరిని దేవునికి దూరం చేసి నిత్య నరకాగ్నికి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తాము. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన దినాల్లోకి వచ్చాం. రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మనం కలిగి ఉండాల్సిన లక్షణాలు తీసివేసుకోవాల్సినవి తీసివేసుకొని పారవేయవలసిన వాటిని పారవేసి మన హృదయాలు శుద్ధిగా ఉంచుకోవాలి, శుచిపరచుకోవాలి. మనల్ని మనం హృదయంలో ఆత్మ ఫలాలు ఫలించాలి. హృదయం నిండుగా ఏముండాలంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహంతో నింపుకోవాలి. అంతేకాకుండా వెలుగు ఫలాలు, సమస్త విధమైన మంచితనం, నీతి, సత్యం,
అని వాటిలో కనబడతా ఉంది. కాబట్టి ఈ ఫలాలతో మన హృదయాలు నింపుకోవాలి, కానీ ఈ చెడ్డవన్నింటినీ తీసి పారవేసుకోవాలి. అదే సమయంలో మన ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తనగా ఉండాలి, భక్తి కలిగిన వారిగా ఉండాలి. భక్తి సన్నగిల్లిన దినాల్లో మనం వచ్చాం, భయభక్తులు లేని దినాల్లో మనం ఉంటున్నాం. ఎక్కడ చూసినా ఎవరిష్టం వాళ్ళది అనే దినాల్లో మనం ఉంటున్నాం. భయభక్తి కలిగి ఉందాం. దేవుని ఎడల, పెద్దల ఎడల, అందరి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట చెబుతున్నాడు, 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరి ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. కాబట్టి ఇక్కడ చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి అని మనం మా సంఘంలో ఈ దినాలలో మనం చూస్తుంటే భయభక్తులు కొరవడుతున్నాయి. పెద్దలంటే పెద్ద పట్టించుకోవటం, అసలు వాళ్ళంటే ఏందిలే, వాళ్ళకి ఏం తెలుసు, అంత మనకే తెలుసు, ఈ కంప్యూటర్ ఇవ్వడం, డిజిటల్ డేస్ లో ఉన్నాము, అంతా మనకే తెలుసు అనుకుంటా ఉన్నాం. పెద్దలను గౌరవించటం మానేస్తున్నాం. వందనాలు చెప్పటం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ గా ఉంది. ఏంది వందనాలు వందనాలు చెప్పుకోవటం అన్నట్టు. అసలు కనీసం పెద్దవాళ్ళు వస్తుంటే రెస్పెక్ట్ కూడా ఇవ్వటం. కానీ దేవుని గ్రంథంలో ఏం చెప్పిందంటే, చిన్నవాళ్ళైన వాళ్ళు మీ వాళ్ళైనా కాకపోయినా పెద్దలకు లోబడి ఉండాల్సిందే. వేరే వాళ్ళైనా సరే లోబడాలి. సంఘ పెద్దలకి అందరం లోబడి ఉండాలి. సంఘ పెద్దల మాట వినాలి. అలా ఉన్నప్పుడే సంఘం విలువలతో కూడిన సంఘంగా ఉంటుంది. సంఘ పెద్దల్ని ఎదిరించేసి మాట్లాడటం, పెద్దవాళ్ళని లెక్క పెట్టకపోవటం, పాపం పెద్దవాళ్ళు వచ్చి కుర్చీలు లేకపోతే చూస్తుంటే చిన్నవాళ్ళు కూర్చొని సీట్ ఇవ్వటమే లేదు. సరే బస్సుల్లో అంటే ఇవ్వరు అనుకోండి, సంఘంలో కూడా ఇవ్వకుండా అయిపోయింది, తయారైపోతుంది. కానీ దేవుని గ్రంథం ఏం చెబుతుందంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి. అసలు ఇంకా లేవియా కాండంలో చూస్తే మనకు ఇశ్రాయేలుకి ఇచ్చిన కట్టుబాట్లు, ఆజ్ఞలు చాలా కఠినమైనవిగా ఉంటాయమ్మా. లేవియా కాండం 19వ అధ్యాయంలో మనం చూస్తే 32వ వచనంలో, తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను అని చెప్తున్నాడు. తల నెరిసిన వాని ఎదుట లేచి అంటే ఏం, ఆమె మాకు టీచరా, నేను ఎందుకు లేవాలా? అసలు ఇప్పుడు టీచర్లకు కూడా రెస్పెక్ట్ లేదులే స్కూల్స్లో. కాబట్టి తల నెరిసిన వాని ఎదుట ఏం చేయాలంటే లేచి ముసలివాని ముఖమును గనపరచాలంట. నీ దేవునికి భయపడమంటున్నాడు. దేవునికి భయపడేవాళ్ళు పెద్దలను తప్పకుండా గౌరవిస్తారమ్మా. లేచి నిలబడి వాళ్ళకి సీట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎత్తుక్కుంటా ఉంటే గమ్మును కూర్చొని చూస్తూ ఉంటుంది. చిన్నవాళ్ళు అయిన వాళ్ళు కిందకి దిగి వెళ్ళి కూర్చోవచ్చు, కదలటాలే. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, అందరం కుర్చీలలోనే కూర్చున్నాం. సరేలే, కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయమ్మా. బలహీనతలు ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం కూర్చోవాలి. కానీ బలహీనతలు లేకుండా పెద్దవాళ్ళకి సీట్ ఇవ్వకుండా మనం కూర్చోవటం అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి అమ్మా, పెద్దల్ని మనం గౌరవించే వాళ్ళంగా ఉండాలి. పెద్దలకు మనం గౌరవం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. అటు లోబడి ఉండటం అనేది ఒక మంచి లక్షణం. కాబట్టి అమ్మ, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో ఉండాలి. ఆ తర్వాత నిష్కళంకంగా నిందారహితులంగా ఉండాలి, శాంతము గలవారిగా ఉండాలి. ఇవన్నీ సిద్ధపాటులు, దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపాటులు. కళంకం లేని వారిగా, నిందలేని వారిగా నువ్వు నేను ఉండాలి. అందుకని ఇక్కడ ఆమోసు గ్రంథంలో చెప్తున్నాడు, నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే చేస్తాను. ఓ ఇశ్రాయేలు, దేవుని సన్నిధిలో కనబడటానికి సిద్ధపడు నువ్వు అని చెప్తున్నాడు. అమ్మ, మనం ఈ సిద్ధపాట్లన్నీ కలిగి ఉంది దేవుని రాకడ కొరకు ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలి. అలా ఉండకపోతే చాలా గొప్ప నష్టం ఎదుర్కోబోతున్నాం. మనం గొడవ పడటం బహుఘోరం అని పాటలు పాడుతున్నాం. ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలంటే సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉండాలి. మనం దేవుని తట్టు తిరిగే వారిగా ఉండాలి. అపవాది తట్టు, లోకం తట్టు కొట్టుకుపోయే వాళ్ళంగా ఉండకూడదు, కానీ దేవుని తట్టు తిరిగే వాళ్ళంగా ఉండకూడని మన హృదయంలో నుంచి అన్నిటిని ఏరి పారవేసుకొని అనుదినం మనం ఆ జాగ్రత్త కలిగి, ఎంతో జాగ్రత్తగా జీవించాల్సిన దినాల్లో జాగ్రత్త కలిగి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, భక్తిపరులంగా ఈ లోకంలో జీవించే వాళ్ళంగా ఉండాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక.
దేవుడి లేఖనాల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలమ్మ.